రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి బీజేపీతో పొత్తు ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? అలాగే ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు తొందరలో. మరి అది ఎప్పుడు ప్రకటిస్తారు? మరి మొదటి విడత లిస్ట్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు 99 మంది అభ్యర్థులు. మరి రెండో లిస్టు ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది? సో ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియజేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ మరి బీజేపీతో పొత్తు వర్కౌట్ అవుతుందా? మరి ఏంటి సంగతి? అలాగే ఉమ్మడి మేనిఫెస్టో కూడా టీడీపీ జనసేన ప్రకటిస్తారు అని చెప్పారు. మరి ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది సార్? వాస్తవానికి టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు అనుకుని కొన్ని నెలలుగా ఊరిస్తూ వస్తుంది. అయితే అది ఎంతవరకు వాస్తవం అనే దాని మీద కూడా చాలా పార్టీ అధినేతలు కూడా మల్లగుల్లాలు పడ్డారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. బీజేపీతో కలిసి వెళ్తే ఏపీలో ఓటింగ్ పర్సెంట్ కొంత తగ్గే అవకాశం ఉందని, లేదా బీజేపీ గడిచిన 5 ఏళ్లలో లేదంటే అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు గారి హయాంలో కానీ వైసీపీ హయాంలో కానీ రాష్ట్రానికి చొరవగా ఏదో ఒకటి చేసిందని కానీ ఏదో ప్రతిఫలం ఇచ్చిందని కానీ ఏమీ లేదు. సో దాని మీద రాష్ట్ర ప్రజలు కూడా కొంత ఇబ్బందులతో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అంటే వైసీపీ చేసే కొన్ని విధానాలకు కూడా ఎక్కడ చెక్ పెట్టలేకపోయింది బీజేపీ, ఎందుకో మరి. సో వాళ్ళు ఆచితూచి ఫైనల్గా టీడీపీ జనసేనతో వెళ్ళడానికి మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఇంకా నైట్కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి మ్యాక్సిమం. సో అలా అయితే పొత్తు ఖరారు అవుతుంది. అంటే కొన్ని లోక్సభ స్థానాలు అలాగే అసెంబ్లీ స్థానాల మీద క్లారిటీ కోసం ఉంది, అదైతే అయిపోతుంది. అయితే ఇక్కడ బీజేపీ స్టాండ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా చాలా సర్వేలు చేసుకున్నారు. ఏంటి నెక్స్ట్ రాబోతుంది, ఎలా ఉండబోతుంది, వాళ్ళకు కూడా మూడోసారి ప్రభుత్వం స్థాపించడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకు ఇబ్బందికర పరిస్థితులు అంటే 2 సార్లు వచ్చేసరికి మూడోసారి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళు కూడా కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. ఇప్పుడు అలాగే రైతు ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఆ రైతు ఉద్యమం అనేది ఎటువైపు దారితీస్తుందో చెప్పలేం. ఇంతకుముందు కూడా రైతు ఉద్యమం తారాస్థాయికి వెళ్ళి మళ్ళీ కొన్ని వాళ్ళు ఏం జరగలేదు కానీ మారాయి. మళ్ళీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎలక్షన్స్ ముందు కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది. సో వాళ్ళు కూడా 400 పైచీలకు బీజేపీ సీట్లతో కైవసం చేసుకోవాలని ఎన్డీఏ కూటమి భాగస్వామి కూటమితో ప్రభుత్వాన్ని స్థాపించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కొంత వ్యతిరేకత కారణంగా, సౌత్లో బలంగా లేని కారణంగా, ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు వెళ్ళిపోవడం కారణంగా కూడా కొంత మైనస్ ఉన్నది. సో మరలా బీజేపీ ఏం పొత్తు పెట్టుకుంటుందంటే పాత మిత్రులనైనా మళ్ళీ ఆహ్వానించి పొత్తు పెట్టుకోవడం, కొత్త మిత్రులను కలుపుకుపోవడం. ఎలాగైనా 400 కాదు కానీ 300 పైచీలకు వస్తే సూపర్. బయటకు ఇప్పుడు టార్గెట్ అలాగే ఉంటుంది కదా. 100 మార్కులు టార్గెట్ పెడితే అడిగి 80 మార్కులు వస్తాయి, 90 మార్కులు ఎన్నో వస్తాయి. డిపెండ్స్ అపాన్ హార్డ్ వర్క్ బట్టి కూడా 100కు 100 అయితే రావు. సో ఇది కూడా 400 అన్నారంటే కనీసం 300 దాంటే మ్యాజిక్ ఫిగర్ దాటుతారు కదా. ఎన్డీఏ కూటమితో 300, 320 వచ్చినా కూడా సూపర్. సో అందుకు అలాగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే బీజేపీ జనసేన టీడీపీ జనసేనతో పొత్తులో పెట్టుకుంటుంది. అయితే ఇప్పుడు చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే టీడీపీ జనసేన బలంగా ఉన్నాయి, ఇప్పటికే సమన్వయ కమిటీలు ఉన్నాయి, వీళ్ళకే ఇంకా సీట్ల సర్దుబాటులో కొంతమందికి పొరపచ్చాలు వస్తున్నాయి, రెబల్స్ తయారైపోతారు ఎట్లా ఏంటి అనుకునే నేపథ్యంలో మొత్తానికి సమన్వయ కమిటీల ద్వారా బుజ్జగించి, లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత చూద్దాం, లేదా సెంట్రల్లో కూడా బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని అక్కడతో టైఅప్తో ఉండాల్సిన కొన్ని ఇలాగా రకరకాలుగా కాంప్రమైజ్తో వెళ్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయాలని చూస్తుంది. ఎలాగూ టీడీపీ ఆల్రెడీ 32 సంక్షేమ పథకాలతో గత ప్రభుత్వంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా వాటిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని అమలు చేసింది. బట్ దాని పూర్తి స్థాయిలో పబ్లిసిటీ లేదు. ఎందుకో మరి చేసుకోలేకపోతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక గ్రామానికి, ఒక గ్రామంలో 100 ఇళ్ళు ఉన్నాయి. ఆ 100 ఇళ్ళకు కూడా అమ్మఒడని, చేయూతనని, లేదంటే పెన్షన్ రూపంలో కానీ ఇట్లాగ ఇస్తున్నారు. ఇవన్నీ కలిపితే ఎంత అవుతున్నాయి? ఇప్పుడు అమ్మఒడి ఆ ఊర్లో 100 మందిలో ఎంతమందికి రావచ్చు? 50 మందికి రావచ్చు అనుకుందాం. 50 మందికి ఒక్కొక్కరికి 15,000 ఎంతో వేస్తున్నారు. అలా కాక టీడీపీ హయాంలో ఏముండదు, ఆ ఊర్లో 100 మందిలో ఎంతమంది ఐరన్ చేసుకుని బతుకుతున్నారు, వాళ్ళకి ఇస్త్రీ పెట్లు. ఒక్కొక్క ఆడపిల్లలు స్కూల్కి పక్క ఊర్లకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి అందరికీ సైకిళ్ళు. ఎవరెవరు రైతులు నీటి ఎద్దడికి భయపడి చేస్తున్నారో వాళ్ళకి మోటార్లు. మీకు అర్థమవుతుందా?
వాటితో పాటు వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షన్ ఇవన్నీ ఎలాగూ ఉన్నాయి. సో వీటితో పాటు అవి ఇస్తుంటే ఏమవుతుంది, ఈ లెక్క ఇంకెక్కువైందిగా, ఈ సంక్షేమ పథకం ఎక్కువైంది కదా, మరి అది జగన్మోహన్ రెడ్డి గారితో కన్నా ఎక్కువ ఉంది కదా, లబ్ధి చేకూరుతుంది కదా. సో అలాంటివి బాగా ఎక్స్ప్రెస్ చేయాలని నా అభిప్రాయం. అయితే అట్లా జరుగుతుంది. మొత్తం మీద ఒక 32 పథకాలు లాంటివి ఏవో సూచించారు. జనసేన కూడా దగ్గర దగ్గర 10-15 రెడీ చేసుకుందంట. అయితే ఆల్రెడీ అన్ని వర్గాల వారికి, అన్ని రకాల జాతులు, సామాజిక వర్గాల వారికి కూడా లబ్ధి చేకూరేలాగా వీళ్ళన్ని పథకాలు పెడితే, జనసేన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక 10-15 పథకాలు, మెయిన్ వాళ్ళు యూత్కి ఎలా నష్టపోయారు, అభివృద్ధి పరంగా అట్లాంటి కొన్ని పెట్టినప్పుడు టీడీపీ ఆల్మోస్ట్ వాళ్ళు వీళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని కవర్ చేసేసింది. సో ఇంకొక 5-6 జనసేన తీసుకొచ్చి అందులో పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీది ఏంటి మేనిఫెస్టో? మరి ఇది ఒక ప్రశ్న కదా. టీడీపీ జనసేన మేనిఫెస్టో ఉన్నప్పుడు బీజేపీ మేనిఫెస్టో ఏంటి? సెంట్రల్లో ఎలాగో అంటే అన్ని రాష్ట్రాలకు బీజేపీ కాకుండా బీజేపీ పరిపాలన లేని రాష్ట్రాలకు కూడా బీజేపీ పథకాలు వర్తిస్తాయి. ఎందుకంటే కేంద్రంలో భాగం ఇవన్నీ కూడా రాష్ట్రాలు. సో అది అందరికీ కామన్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అని ఆలోచిస్తే, ఇప్పుడు టీడీపీ జనసేన ప్రాంతీయ పార్టీలు, ఇక్కడ వాళ్ళకి ఏది అవసరం, ఎటువంటి పథకాలు అవసరం అని వీళ్ళకన్నా వాళ్ళు ఇంకేం బాగా ఆలోచించగలుగుతారు. దట్టు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఇవి చెప్పినప్పుడు వాళ్ళు కూడా వీటిని ఏకీభవిస్తారు. పథకాల పేర్లు వేరే ఉండొచ్చేమో, బట్ వాటికి సిమిలర్గా లబ్ధి చేకూరే విధానం ఏదైతే ఉందో దాని నుంచి, ఆ మార్పు నుంచి ఎక్కడికి బయటికి పోదు. కాబట్టి టీడీపీ జనసేన ఉమ్మడిగా మేనిఫెస్టో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు 17వ తేదీన చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభకి, ఇందాక మన ప్రెస్ మీట్ కూడా చూసాం, అచ్చెన్నాయుడు గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అలాగే మన జనసేనకి ప్రధాన కార్యదర్శి మన నాదెండ్ల మనోహర్ గారు, ఇద్దరు ఒకే వేదిక మీద నిలబడి కూర్చొని మాట్లాడటం. సో ఇట్లా పథకాలు వేటి ఉన్నాయి, కామన్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం. ఎట్లాగైనా మరలా అచ్చెన్నాయుడు గారు కూడా అదే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఏదైతే ఉన్నామో దానికి సంబంధించి మేము ఒకటై పోటీ చేయాలనుకుంటున్నాం, దీంట్లో వేరే ఉద్దేశం ఏమీ లేదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ రెండు పార్టీలు కలిశాయి, అది గుర్తుంచుకోవాలి అని ప్రతి సభలో కూడా అది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎక్కడ రెండింటిని విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారనే దాన్ని కూడా వెంటనే నాదెండ్ల మనోహర్ కూడా అదే మాట్లాడారు. వైసీపీ వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ జనసేన అలయన్స్ని విడగొట్టడానికి, లేనిపోని అపోహలు సృష్టించి మాకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని చేస్తారు, మీకెన్ని వస్తాయి అన్నట్టుగా రెచ్చగొడుతున్నారు. అలాగే జన సైనికుల్ని, పవన్ కళ్యాణ్ గారి బాడీ గార్డ్గా ఉండే వాళ్ళని కూడా అవమానపరిచేలాగా పోలీసులు కూడా పెత్తనం చెలాయిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తాం, కలిసి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతామని అనౌన్స్ చేశారు. సో మొత్తం మీద వీళ్ళ తాపత్రయం కూడా ఏంటంటే, రేపు పొద్దున మళ్ళీ బీజేపీ కానీ వస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం కంపల్సరీగా కాంప్రమైజ్ అవ్వాలి కదా. కాంప్రమైజ్ అయ్యారు అయితేనే ఆ బాబు లాస్ట్ టైం ఇలాగే మీరు మాకు మొండి చేయి ఇచ్చారు, అందుకే మేము బయటకు వచ్చేసాం, ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా చేస్తే నెక్స్ట్ మీ పార్టీ భవిష్యత్తుకు కూడా మనుగడకు కష్టమే. కానీ ఏదో ఒకటి ఒక ఒప్పందం, బీజేపీ ఏం పెట్టుకుంది, టీడీపీ ఏం పెట్టుకుంది, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి ఎంతవరకు లాభం, లేదా టీడీపీని కలుపుకుంటే బీజేపీకి ఎంతకు లాభం, అలా కూడా ఉంటుంది. ఒకవేళ బీజేపీ ఆ రైతు ఉద్యమం వల్ల ఏమైనా ఇబ్బందులు పడి కొంత సీటింగ్ తగ్గితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు అవసరమే. నేనైతే ఏమనుకుంటానంటే, ఒక విధంగా టీడీపీ జనసేన అలయన్స్తోనే ఎన్డీఏ కూటమి ఏర్పడితే, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే రేపు పొద్దున ప్రభుత్వం కావాల్సిన ఏవైనా కూడా వీళ్ళు స్వేచ్ఛగా అడుగుతారు, వాళ్ళు కూడా మన భాగస్వామ్యం కూటమి వీళ్ళు వెళ్ళిపోతే మనకు నష్టమే అనుకొని వాళ్ళు కూడా ఇవ్వడానికి మక్కువ చూపిస్తారు. సో ఇదంతా ఆలోచించే ఒక సర్వే చేసుకునే అలయన్స్ అయ్యే అవకాశాలు ఉన్నట్టున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, మెయిన్ టీడీపీ జనసేన. ఎందుకంటే ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు కూడా ఇక్కడ ఏది అవసరం, ఇక్కడ మనిషి మెంటాలిటీ ఏంటి, ఇక్కడ తెలుగువారికి ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకోండి, వీళ్ళకన్నా ఇంకా బీజేపీ వాళ్ళకి ఏం తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర పెద్దలకు తెలియచ్చు, అధిష్టానంలో బీజేపీ వాళ్ళకి అంత తెలియదుగా, ఇక్కడ రాష్ట్ర పెద్దలు సూచిస్తేనే తెలుస్తుంది. సో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అయిపోయాక మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. మేబీ ఈరోజు రాత్రికి పొత్తు కన్ఫర్మ్ అయిపోయే ఛాన్స్.